పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు రంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో ఇప్పటికే చాలా వరకు హోటల్స్, టిఫిన్ సెంటర్లను మూతపడ్డాయి. నడుస్తున్న కొద్దిపాటి టిఫిన్ సెంటర్లలో నిర్వాహకులు ఒక్కొక్క టిఫిన్పై 5 నుంచి 10 రూపాయల వరకు రేట్లు పెంచారు. తప్పని పరిస్థితుల్లోనే ధర పెంచాల్సి వస్తోందని, అధిక ధరల కారణంగా వినియోగదారులు సైతం రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం బాగా తగ్గిపోవటం వల్ల హోటల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు చెల్లించడం భారంగా మారిందన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా అనేకమైనటువంటి రంగాలపై దాని యొక్క ప్రభావం తీవ్రంగా పడింది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి హోటళ్ళు, రెస్టారెంట్లపైన వాటి యొక్క ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే కమర్షియల్కి సంబంధించినటువంటి సిలిండర్లు ఏవైతున్నాయో వాటిని బంద్ చేసినటువంటి నేపథ్యంలో చాలా వరకు ఈ యొక్క హోటళ్లను, రెస్టారెంట్లను బంద్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క దోశ బండ్లు కానీ వీధి పైన నిత్యం వాటిపైన ఆధారపడి జీవించేటువంటి వారి యొక్క పరిస్థితి అధ్వానంగా మారినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద హోటల్లో మాత్రం కొంతమేర చాలా ఐటమ్స్ బంద్ చేసి కేవలము ఒక బిర్యానీ అట్లాంటి వాటిని మాత్రమే కొనసాగిస్తూ కస్టమర్లను పోకుండా ఉండేందుకోసం కావాల్సినటువంటి చర్యలు చేపడుతూ కట్టెల పైన వంటలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రోడ్లపైన పెట్టేటువంటి ఈ యొక్క చిరు వ్యాపారులు ఎవరైతే ఈ వ్యాపారం పైన ఆధారపడినారో వాళ్ళందరినీ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల యొక్క కొరత ఉండేటువంటి కారణంగా అదనపు డబ్బులు పెట్టి తాము వేరే దగ్గర కొనాల్సి వస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ యొక్క హోటల్లో ఉండేటువంటి వాటికి సంబంధించినటువంటి ధరలు కూడా పెంచడం జరిగింది. విధిలేని పరిస్థితుల్లో ఈ రకంగా చెప్తున్నారు. ఇక ఈ యొక్క హోటల్లో పనిచేసేటువంటి వారికి కొన్ని హోటళ్ళు బంద్ చేయడంతో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ యజమాని ఉన్నాను సార్, చెప్పండి, మీకు గ్యాస్ కొరత ఎట్లా ఉంది, ఏమి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? గ్యాస్ అయితే ఇప్పటివరకు ఏం దొరకలేదు సార్. గ్యాస్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నాం, తిడుతున్నాం. బాగానే ఇంకా మా తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్లో ఉంటే రిక్వెస్ట్ చేసుకొని మా ఇంట్లో ఉన్న తెచ్చుకొని వాడుతాం ప్రజెంట్గా. ఇప్పుడు కొద్దిసేపు అయితే గ్యాస్ అయిపోతే బంద్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ప్రజెంట్ గ్యాస్ లేక ఇడ్లీ వేయలేదు, ఇంకా ఇడ్లీ పిండిలు మిగిలిపోవడం, అట్లా వేస్టేజ్ కావడం. పెరిగినటువంటి రేట్లు అయితే భారంగా మారినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఈ యొక్క టిఫిన్స్కు వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ముఖ్యంగా మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం ఇప్పటికే చాలా వరకు హోటళ్ళు, రెస్టారెంట్లు, తర్వాత టిఫిన్ బండ్లు, వీధి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి. మరికొన్ని రోజులు ఇలాగే జరిగితే వాటిపైన ఆధారపడేటువంటి దినసరి కూలీలు కానీ యజమానులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తున్నారు. తమకు ఏ విధంగానైనా గ్యాస్ సరఫరా చేస్తేనే మరి పునరుద్ధరించి భవిష్యత్తులో కూడా ఈ యొక్క వాటిని కొనసాగించేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని వారందరూ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్తో విజయ్ భాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.